అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్సైట్ ఇండియా విత్ భోగి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మారబోతుందా? ఆంధ్రప్రదేశ్ అనే పేరును తీసేసి తెలుగునాడు అని పెట్టాలా? ఇప్పుడు ఇదే అంశంపై ఇద్దరు ప్రముఖుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఒకరు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు, మరొకరు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ గారు. అసలు ఈ గొడవ ఏంటి? ఎవరి వాదనలో నిజముంది? ఈ రోజు మనం స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ముందుగా గరికపాటి నరసింహారావు గారి ప్రతిపాదన చూద్దాం. ఆయన ఏమంటున్నారంటే, కేరళ వారు తమ రాష్ట్రాన్ని కేరళం అని మార్చుకున్నప్పుడు మనకు ఆ భాషాభిమానం ఎందుకు లేదు? ఆంధ్రప్రదేశ్ అనే పేరులో తెలుగుదనం ఎక్కడా కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాగే ఇది కూడా ఒక మామూలు పేరులో ఉండిపోయింది. గతంలో ఎన్టీఆర్ గారు కూడా తెలుగునాడు అని మార్చాలని ప్రయత్నించారు. తమిళనాడు తరహాలోనే మనది కూడా తెలుగునాడు కావాలి, అప్పుడే మన భాషకు జాతికి గౌరవం దక్కుతుంది అని గరికపాటి గారు గట్టిగా వాదిస్తున్నారు. కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. అయితే గరికపాటి గారి మాటలకు కమలానంద భారతి స్వామీజీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన కౌంటర్ ఎలా ఉందంటే, ఆంధ్ర అనే పదం అంటే మీకు ఎందుకంత చిన్న చూపు? మన మూలాలను, జాతిని, చరిత్రను ఎందుకు వదిలిపెట్టాలి? నాడు అనేది తమిళ పదం కదా, మరి దాన్ని మా మీద ఎందుకు రుద్దుతున్నారు? ఎక్కడో ఉండి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇలాంటి విచ్చిన్నరకర సలహాలు ఇవ్వకండి. మేము ఆంధ్రులము, మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గానే ఉంటుంది అని స్వామీజీ హెచ్చరించారు. అంగవంగ కళింగ, సౌరాష్ట్ర ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో కేరళ, ద్రవిడ, ఆంధ్ర అని వస్తుంది. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉంటే దానికి ఆంధ్ర అనే పేరు ఉంటే, ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం రాశారు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయి, పాండిత్యం ఎక్కువైపోయి, అన్నింటికంటే మించి అధిక ప్రసంగం ఎక్కువైపోయి ఇప్పుడు ఆ తెలుగు భారతం, తెలుగు భాగవతం చేసుకుంటూ ఉన్నారు. అడిగేవాడు లేడు కదా. తెలుగు భాష వచ్చిన వాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు మహా అయితే వేళ మీద లెక్క పెట్టేటంతమంది ఉన్నారో లేరో కూడా. అనేక మంది పరిపాలకులు కావచ్చు, ఆంధ్రులని చెప్పి చదువుకుంటాము. చరిత్రను వదిలిపెట్టేసి, మన మూలాలు వదిలిపెట్టేసి, అసలు ఆంధ్ర అనే పదం అంటేనే ఏదో అది అనకూడని పదంగా చేసేసి ఈరోజు దీన్ని తెలుగునాడుగా మార్చాలనా? ఈ రకమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి? గరికపాటి నరసింహారావు గారు ఇక రాలిక ఆంధ్రాకి వస్తారా? మీరు పోతే హైదరాబాద్లో స్థిరపడితే, ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంతో మమేకమయ్యి అక్కడి వాళ్ళుగా ఉంటూ తెలంగాణ్యులు లేకపోతే తెలంగాణీయులు ఆ రకంగా అక్కడ ఆ జీవితం అక్కడ గడుపుకుంటే సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు వేసవి సెలవులకి, సంక్రాంతి సెలవులకి ఇక్కడికి వచ్చి 5 కోట్ల మంది ప్రజలు ఎట్లా ఉండాలా అని చెప్పేటువంటి ఒక నైతికమైనటువంటి బాధ్యత అయితే మీకు ఉన్నదని నేను అనుకోవట్లేదు. నిజానికి ఈ వివాదం ఈనాటిది కాదు. 1956లో రాష్ట్రం ఏర్పడినప్పుడే ఆంధ్ర, తెలంగాణ అనే పేరు పెట్టాలా లేక ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టాలా అనే చర్చ జరిగింది. అప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టారు. గరికపాటి గారు చెప్తున్నట్టు తెలుగు అనేది భాషను సూచిస్తే, స్వామీజీ చెప్తున్నట్టు ఆంధ్ర అనేది వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన జాతి పేరు. చూసారుగా, ఒకరు భాషాభిమానంతో పేరు మార్చమంటున్నారు, మరొకరు చారిత్రాత్మక గుర్తింపు కోసం వద్దంటున్నారు. మరి మీరేమంటారు? మన రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ గానే ఉండాలా లేక తెలుగునాడుగా మారాలా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.